అని మనం ఎప్పుడు ఎవరిని ఆశించకూడదండి. హౌస్ వైఫ్ అయితే ఒక క్షణం సరే కూర్చొని తిని హ్యాపీగా ఒక గంటకి కాకపోయినా ఇంకొక గంటకి చేసుకుందామన్న టైం అయినా ఉంటుంది. కాకపోతే వర్కింగ్ వైఫ్స్కి అయితే అలాగ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, పొద్దున్న లేవాలి 5కి, మళ్ళీ క్యారేజీలు, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, పిల్లల బుక్స్, బ్యాగ్, క్యారేజ్ సర్దాలి, వాటర్ బాటిల్స్, ఇవన్నీ పొద్దున ఎంత టైం ఉన్నా లేకపోయినా ఒక్కరోజు బద్ధకంగా ఉంటే అది వెళ్ళే టయానికి హడావిడి అయిపోయి కాళ్ళు చేతులు తన్నేసుకొని పెద్ద పెద్ద కేకలు, అరుపులు పిల్లల మీద, భర్త మీద ఇదే జరుగుతుందండి. అందుకని చెప్పేసి ఒక అడుగు ముందు లెగిసి పనంతా పూర్తి చేసుకొని పిల్లల్ని, హస్బెండ్ లేపి వాళ్ళని రెడీ చేసి ఫస్ట్ వాళ్ళని పంపించేసి మనం రెడీ అయ్యి తిని వెళ్ళేసరికి మన డ్యూటీ టైం అయిపోయి వాళ్ళతో మాటలు పడి, ఏమ్మా ఈరోజు ఇంత లేట్గా వచ్చావే అని చెప్పేసి మాటలు పడి ఇంత జరుగుతూ ఉంటుందండి. హౌస్ వైఫ్కి ఏంటి ఒక అరగంట అయినా కూర్చోడానికి, టిఫిన్ తినడానికి ఉంటుంది. నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను ఇంట్లో ఉంటే బెస్ట్ ఏమో అని. కాకపోతే ఇంకొక టైంలో అనిపిస్తుంది ఈ కాలంలో ఇద్దరు పని చేసుకోకపోతే ఇండ్లు గడవడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. ఓపిక లేకపోయినా చేసుకోవాలి, టైం టు టైం వెళ్ళాలి, రావాలి. మనకైనా ఉంటుంది కదా, ఇంకొకసారి వాళ్ళతో మాట అనిపించుకోకూడదు, టైం టు టైం వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అండి. అందుకనే నాకు ఓపిక లేకపోయినా చూసారు కదా, నీరసంగా ఉంది మొహం. చాలా పెద్ద బొప్పి కట్టేసిందండి. మీకు నా తల్ల తేడా తెలుస్తూ ఉంటుంది. ఇటువైపు ఏమో చాలా ప్లెయిన్గా ఉంది, ఇటువైపు ఏమో కొంచెం కొండలాగా లెగుస్తుంది చూసారా. తర్వాత మొత్తం పని అయిన తర్వాత పిల్లలకు చదువులు చెప్పుకొని మనకు ఎంత ఆకలేస్తున్నా వాళ్ళ కోసం వేచుండి భర్త కోసం చూసుకొని అలా పిల్లలకి అన్నం తినిపించుకొని నేను తిని పడుకునేసరికి, నేనే కాదు ప్రతి ఒక్క ఉమెన్ కానీ హౌస్ వైఫ్ కానీ తిని పడుకునేసరికి 10-11 అవుతుందండి. చూడండి పెద్ద బొప్పి అయితే కట్టేసిందండి. తల చాలా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాను, లో బీపీ అని చెప్పారు, 2 ఇంజెక్షన్ చేశారు, 3 రోజులు ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఓపిక వెళ్ళినా లేకపోయినా మన పనులు అయితే మనకు తప్పవు. బలవంతంగా పడ్డం వల్ల కింద మెడంతో వాచిపోయింది, మెడ తిప్పడానికి కూడా లేదు. తప్పదు, నా పని అయితే నేను చేసేసుకోవాలి. నేనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకున్నది లేదు. నాకు అందుకనే ఈరోజు చాలా బాధేసి ఏంటి నా పరిస్థితి ఎంత నీరసంగా ఉన్నా నా పని నేను చేసుకోవడం తప్పలేదు కదా అనిపించి ఈ వీడియో చేద్దాము, ఇలాగుంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో అని నాకు అనిపించి అయితే నేను వీడియో చేశానండి. తప్పుగా అయితే అనుకోవద్దు ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బీ కేర్ఫుల్ అందరికీ.